కడప నగరంలోని 38వ డివిజన్లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీమతి రెడ్డెప్ప మాధవిరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు బండి ప్రభాకర్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు పట్టాలను అందజేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల పేదల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు బండి ప్రభాకర్, యువసేన సభ్యులు పాల్గొని ఉత్సాహంగా తమ మద్దతు తెలిపారు. అది ప్రతి ఒక్కరికి ఆశామాషి విషయం కాదు. అది మేడం మాధవిరెడ్డి గారి ఘనత వల్లే ఇప్పుడు మనంత పేదలు జరగడం అంటే చాలా సంతోషం. నిజమా కదా? ఇది మనం చాలా మంది ఎమ్మెల్యేలు చూసాం. పేద ప్రజలు చిన్న ఒక అప్లికేషన్ పెట్టినా, ఒక అర్జీ పెట్టినా దానికి ఏమైందని కనుక్కోవడానికి ఏళ్ల తరబడి తిరుగుతూ ఉంటాం. వాస్తవమే కదా మేడం? అందరూ కూడా ఈ రోజు ఇంటి పట్టాలు కూడా మనకు రావడం అంటే అది ఆశామాషి పని కాదు. అది మేడం చొరవ తీసుకొని పేద ప్రజలు అనే వాళ్ళకి ఇల్లు ఎంత ముఖ్యమో, గృహం ఎంత ముఖ్యమో, వాళ్ళకి ఇంటి పట్ట ఎంత ముఖ్యమో గ్రహించి మీకు అందరికి కూడా ఈ పొద్దు శాంక్షన్ చేయించడం అనేది అది ఆశామాషి కాదు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా మేడం గారికి ఈ పేద ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రాంతంలోనే కాదు, కడప నగరంలో ప్రతి ప్రాంతంలో కూడా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఏళ్ల తరబడి గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఎన్నో వాగ్దానాలు చేసి ఏ ఒక్క చిన్న పని కూడా చేయకుండా ఓన్లీ ఎలక్షన్ల టైంలో మాత్రం వచ్చి మీకు ఇళ్ల పట్టాలు ఇస్తాం, ఇల్లు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, ఆదుకుంటామని ఎంతో మందిని చూసాం. ఈ రోజు మేడం గారు చొరవ తీసుకొని 1 year పైబడిన సందర్భంలో మీ అందరికి కూడా ఈ పట్టాలు రావడం చాలా సంతోషం. పేద ప్రజలకు ఈ విధంగా ఇళ్ల పట్టాలు, ఇల్లు నిర్మించడానికి అవకాశం కల్పించిన మా తరపున కూడా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.